హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలాంటి ఆలస్యం చేయకుండా మన అమరావతి కథలు అనే కథల ప్రవాహంలో ఈరోజు మన 13వ కథని మొదలు పెట్టేసుకుందాం. కథ పేరు అదిగదిగో బస్సు. కథ ఇలా మొదలవుతుంది. పట్నం నుంచి బస్సు వస్తుంది. ఎప్పుడు? ఇయాళే 12 గంటల వేళ. ఓలమ్మ బస్సే? ఇంజన్ బస్సా? మరే, డ్రైవర్ చక్రం తిప్పితే పట్నం నుంచి ఇక్కడికొచ్చి వాలిపోతుంది. అంటే గాలిలో ఎగురుకుంటూ వస్తుందా? నేల మీదే పరుగెత్తుతాది, కాని గాలిలో ఎగిరినట్టుంటది. ఓలమ్మ బస్సు వస్తుంది. ఓరయ్య ఇంజన్ బస్సు రోయ్! పట్నం నుంచి బస్సు వస్తుందన్న వార్త చిచ్చుల నిమిషాల మీద ఊరంతా పాకిపోయింది. నీలాటి రేవులో ఇదే చర్చ. మహాలక్ష్మమ్మ వారి చెట్టు కింద, పల్లపీదిలో, మిట్ట మీద, గొల్లపాలెం, సాలెపేట అంతా రాబోయే బస్సు గురించే కబుర్లు. ఈ వార్త పొలాలకు కూడా పాకిపోయింది. ఊరంతా అట్టుడికినట్టుడికిపోతుంది. బస్సు వస్తోంది, బస్సు వస్తోంది. చింతల చెట్టు రేవులో బట్టలు ఉతుక్కోవడానికి వచ్చిన ఆడవాళ్లు కచ్చాపచ్చాగా తడిగుడ్డలతో గబగబా ఇళ్లకెళ్ళిపోయారు. చాకలాళ్ళు ఆ రోజు రేవు కట్టేశారు. సాలెపేటలో మగ్గాలాగిపోయాయి. రేవు పడవకి జనం లేరు. పిల్లలు బళ్ళు ఎగ్గొట్టేశారు. పొలాల మీద కూలీ జనం పనులు మానేసి పరిగెత్తుకొచ్చారు. ఇళ్లలో ఆడవాళ్లు వంటలు అదరాబదరాగా చేసి అన్నాలు పెట్టేశారు. పిల్లలు నా కొత్త లాగు ఎక్కడే, నా పట్టు పరికిణి ఇవ్వవే అంటున్నారు. పెద్దలు చలవ పంచెలు తీసి కట్టారు. ఆడవాళ్ళు జడలో పూలు తురుముకొని వడ్డాణాలు పెట్టారు. ఇంకా 12 కాకమునిపే ఇళ్లకు తాళాలు వేసి అందరిళ్లలో జనాన్ని పిలుచుకుంటూ ఊరేగింపుగా పెద్ద బజార్లోకి వచ్చారు. ఊరంతా పోలేరమ్మ జాతరలా కదిలి వచ్చింది. పెద్ద బజారు కిరుపక్కల తొక్కిసలాడుకుంటూ జనం. ఆ జనం మధ్య చోటు చేసుకుంటూ సుబ్బయ్య, వీరయ్య చక్కిలాలు, ఉప్పు శనగలు పోటీగా అమ్ముతున్నారు. సందులో సందు జనమంతా కూడారు. కాబట్టి గారడివాడు ఆట ఆరంభించాడు. కానీ జనం దృష్టి ఆట మీద లేదు, ఆ బస్సు గురించే ఆలోచనలు. మన చిన్న రథం అంత ఉంటుందంటావా? 2 గడ్డి బళ్ళంత పొడుగుయా ఉంటదా? ఓరమ్మ బస్సో, ఓరయ్య వస్సో, అదిగదిగో బస్సు. జనమంతా ఒక్కుమ్మడిగా లేచిపోయారు. పిల్లలు తండ్రులు భుజాలెక్కారు. గారడివాడు ఆట ఆగిపోయింది. ఓహొయ్ ఓహొయ్ కేకలు. అబ్బే, బస్సు రాలేదు. చూసి చూసి మళ్ళీ నేల మీద కూలబడ్డారు. ఎండ మాడుతోంది. చెమటలు కారుతున్నాయి. రోడ్డు వైపే అందరి కళ్ళు. అందరి ఆలోచనలు ఆ బస్సు గురించే. దూరంగా పాయ్ పాయ్ పాపా పాయ్. అందరి ఒళ్ళు జల్లుమంది. అలాంటి కోత వాళ్ళు ఎప్పుడూ వినలేదు. దిగ్గున లేచి నుంచున్నారు. పసిపిల్ల బాలాది పాయ్ పాయ్ పాపాయ్. ఆ కోత మరీ దగ్గరకు వచ్చింది. విజయ శంఖంలా ఉంది ఆ కోత. దుమ్ము రేగింది. జనం తోసుకుంటున్నారు, కాళ్ళు తొక్కుకుంటున్నారు. బస్సు వచ్చింది. అదిగో బస్సు, అదిగదిగో బస్సు. బస్సును చుట్టుముట్టేశారు. ఊరంతా ఆశ్చర్యంతో కళ్ళు విచ్చుకు చూస్తున్నారు. అందరి ముఖాల్లో గొప్ప సంతోషం. ప్రపంచంలో అతి విలువైన వస్తువు వాళ్ళ ఊళ్ళోకి వచ్చినట్టు ఆ కళ్ళల్లో మెరుపు. అట్లాంటి సమయంలో బస్సులోంచి దిగాడు డ్రైవరు. ఏమి ఠీవిగా దిగాడు. యుద్ధంలో జయించి వచ్చిన అర్జునుడిలా దిగాడు. ఒక్కసారి జనాన్నంతా విలాసంగా కలయి చూశాడు. అందరి వైపు చిరునవ్వులు నవ్వాడు. చూస్తున్న జనానికి దిగ్భ్రాంతి కలిగింది. మరో లోకంలోంచి దిగి వచ్చిన అపూర్వ వ్యక్తిని చూసినట్టు చూస్తున్నారు. డ్రైవరు ఒక హోదాగా నెత్తినున్న టోపీ తీసి ఉస్ అన్నాడు. చూస్తున్న జనం కూతలాడిపోయారు. పక్కనున్న వాళ్ళు ఉత్తరీయాలతో అతని చెమట అద్దారు. పిల్లలు అతనికి కాకి యూనిఫామ్ తాకి అబ్బో అని తెల్లబోతున్నారు. ఇక్కడ ఏదన్నా భోజనం హోటల్ ఉందా అన్నాడు. అయ్యా, తమకి పప్పు పచ్చడి పెడతామా? మిలిటరీ హోటల్లో భోజనం రండి అంటూ జనం డ్రైవర్ గారిని ముందు నడిపించారు. గార్డ్ ఆఫ్ ఆనర్ అందుకుంటున్నట్టు ఆ జనం మధ్య నుంచి డ్రైవర్ గారు ముందుకు నడిచాడు. ఆడవాళ్ళు పిల్లలు బస్సు తాకి చూస్తుంటే కండక్టరు క్లీనరు జనాన్ని అదుపు చేస్తున్నారు. పిల్లలు బస్సుల్లో ఒక్కసారి కూర్చున్నందుకు క్లీనర్ దమ్మిడీ వసూలు చేస్తున్నాడు.
ఆ ఊళ్ళో ఇంతటి ఆనందోత్సవంలో పాలు పంచుకోని వాడు ఒక్కడే. అతను జట్కా సాయిబు. పక్క సందులో జట్కా నిలబెట్టి ఈ జాతరంతా చూస్తున్నాడు. ఆ డ్రైవరు గాడి పోజు చూస్తున్నాడు. అతనికి కడుపు మండిపోతోంది. ఇక రేపటి నుంచి తన జట్కా ఎవరూ ఎక్కరు. నిన్నటి దాకా లాంఫారం నుంచి, అడ్రోడ్డు నుంచి, ఎండ్రాయి నుంచి జట్కా కట్టించాం అంటూ ఉరకలు పరుగుల మీద వచ్చేసేవాడు. పెళ్ళిళ్ళకి తన జట్కా, పేరంటాలకు తన జట్కా, మూతుబరులకు తన జట్కా. పోయింది, ఆ భోగం పోయిందింక. జట్కా సాయిబుకి దుఃఖం గొంతులోకొచ్చింది. బస్సు దగ్గర జనం ఎక్కువ లేరు. సందులోంచి జట్కా ముందుకు నడిపాడు. బస్సు పక్క నుంచి జట్కా పోనిస్తే ఛల్ రే బేటా ఛల్ అని చండ్రకోలతో బస్సు మీద ఒక్క పీకు పీకాడు. ఆ మోతకి ముసలి గుర్రం చెంగున ఎగిరి పరిగెత్తింది. కథ సమాప్తం. హలో ఫ్రెండ్స్, మా కథలు, మా కథా వీడియోలు మీకు బాగా నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం ప్లీజ్ లైక్, కమెంట్, share and subscribe to our channel. It will help us a lot. Thank you.